నమస్తే. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తుల్సీ గబార్డ్ రాజీనామా చేశారు. నిజానికి ఇది అమెరికా రాజకీయాల్లో చాలా పెద్ద సంచలన వార్తగానే చెప్పాలి. గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. తుల్సీ గబార్డ్ తప్పుకుంటారు లేకపోతే తప్పిస్తారు అనేటువంటి చర్చ కూడా జరిగింది. ఆమె బయటకు చెబుతున్నటువంటి కారణము వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నాను అని చెప్పినప్పటికీ కూడా దీని వెనుక అసలు కారణాలు వేరే ఏవో ఉన్నాయి. ట్రంప్కు తుల్సీ గబార్డ్కు మధ్య విభేదాలు ఉన్నాయి. చాలా విషయాల్లో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి అనేటువంటి చర్చ నడుస్తోంది. దానికి తోడు ఆమె ప్రాక్టీసింగ్ హిందూ కావడం కూడా మరొక కారణం అయి ఉండవచ్చు అని కొంతమంది చెబుతున్నారు. అసలు కారణాలు ఏంటి? తుల్సీ గబార్డ్ ఎందుకు రాజీనామా చేశారు? మరి ఆ ప్లేస్లో కొత్తగా ఎవరిని తీసుకొస్తున్నారు? ట్రంప్ ఏమైనా కుట్ర చేశారా ఈమెను తప్పించడానికి? నెక్స్ట్ లిస్ట్లో ఎవరున్నారు? క్యాష్ పటేల్ పేరు కూడా వినబడుతోంది. FBI డైరెక్టర్గా ఉన్నాడు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? లెట్స్ టాక్. నాతో స్టూడియోలో ఉన్నారు మా రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. తుల్సీ గబార్డ్ రాజీనామా అంటే రెండు రకాలుగా అనుకున్నారు. ఆమె రాజీనామా చేస్తారా లేకపోతే ట్రంపే తప్పిస్తాడా అనేటువంటి చర్చ జరిగింది. ఆమె తప్పుకున్నారు. బయటికి చెప్పినటువంటి దాంట్లో ఒక ఎమోషనల్ టోన్ కనిపించింది. నా హస్బెండ్కి బోన్ క్యాన్సర్ ఉంది, నేను ఈ టైంలో ఆయనకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఆమె చెప్పారు. బట్ బిహైండ్ దట్ ఇంకేదో తెలియని కారణాలు, చెప్పని కారణాలు ఏవో ఉన్నాయనిపిస్తోంది. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటంటే? జనరల్గా ఆ లెవెల్లో ఉన్నప్పుడు ఏది కూడా అట్లా పర్సనల్ లెవెల్లో డెసిషన్స్ తీసుకోరండి. దిస్ ద డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్. సో ఆ లెవెల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా సమ్ లెవెల్ ఆఫ్ ప్రెషర్ అనేది పడింది ఆమె మీద. ఇంకా రిటైర్ అవ్వాలి లేకపోతే రిజైన్ చేయాలని చెప్పి ఒక ప్రెషర్ పడటం వల్లనే జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనం గత కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూసుకుంటూ పోతే కొన్ని విషయాల్లో డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి కారణాల వల్ల ఆమెను పెట్టుకున్నాడో అవి ఇప్పుడు దానికి యూజ్ అనేది లేదు. అట్లాగే వేరే విషయాలు ఆమెను ఇప్పుడు ఒక లయబిలిటీగా చూస్తున్నాడు. అది మనం ఎట్లా చెప్పచ్చు అంటే మేజర్గా ఇంతకు ముందర 2022 దాకా తుల్సీ గబార్డ్ ఏమో డెమోక్రాట్స్తో ఉన్నారు. తర్వాత ఇటు వచ్చారు, రైట్. తర్వాత ఆమె ఇండిపెండెంట్గా మారిన తర్వాత రిపబ్లికన్స్కి వెళ్ళారు. తర్వాత రిపబ్లికన్స్ లాగా మారినప్పుడు కూడా ఆమె 2-3 మాటలు అన్నారు. ఫస్ట్ ఒకటి ఆమె ఏమనే వాళ్ళంటే యుక్రెయిన్లో ఒక బయో వెపన్స్ ల్యాబ్ అనేది మనది ఉంది. అక్కడ మనం యుక్రెయిన్లో US వాళ్ళు బయో వెపన్స్ని అక్కడ ఎక్స్పెరిమెంటేషన్ కొన్ని చేస్తున్నారు. అది కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి, ఏమైనా తేడాలు వస్తే లీకేజ్లు అయినా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇది ఒక మాట ఉంది. దానికి ఆల్రెడీ ఫస్ట్ US ఒక బ్యాక్లాష్ వచ్చింది. ఇదేంటి రష్యా వాళ్ళన్న మాట నువ్వు అంటున్నావు, మనకి బయో వెపన్స్ ల్యాబ్ ఉండడం ఏమిటి అంటే ఉన్నా కూడా నువ్వు అది బయటికి చెప్పడం ఏమిటి అని చెప్పి ఒక మాట వచ్చింది, రైట్. అప్పటిదాకా మనకు కూడా తెలియదు యుక్రెయిన్లో US వాళ్ళకి బయో వెపన్స్ అంటే COVID-19 వైరస్ ఇట్లాంటివన్నీ తయారు చేసేది. చాలా ప్రమాదం, కరెక్ట్. ఎందుకంటే అది సామాన్య ప్రజలకు తగిలేటటువంటిది అది బయో వెపన్స్ అనేది. సో అప్పుడు ఆమె మళ్ళీ స్టేట్మెంట్ ఏమందంటే నేను అనడం అక్కడ ఉంది, మనం జాగ్రత్త పడాలి, రష్యన్ చేతిలో పడితే ఇబ్బంది అవుతుంది అన్నట్టు అంది. కానీ అప్పటికే ఆల్రెడీ చాలామంది విమర్శలు వేశారు. ఏమనంటే ప్రో రష్యన్గా మాట్లాడుతుంది ఏంటి అని. దాని ముందర కూడా 2017 అట్లా మీరు చూస్తే సిరియన్ రెజీమ్ని పడగొట్టే పనిలో ఉన్నారు. ఇప్పుడు US వాళ్ళు ఇరాన్ ఎట్లా పడగొడదామని చూస్తున్నారు. అట్లాగే నేపాల్లో బంగ్లాదేశ్ ఎట్లా సక్సెస్ఫుల్గా పడగొట్టారు, ఒక విధంగా భారత్ మీద కూడా కన్నేసి ఉంచారు. అప్పట్లో 2016, 17, 18 ఉన్నప్పుడు అంతా సిరియన్ గవర్నమెంట్ పడగొట్టే పనిలో ఉన్నారు. సో అప్పుడు బషర్ అల్ అసద్తో కూడా ఈమె ఒక మీటింగ్ పెట్టుకున్నారు తుల్సీ గబార్డ్. ఈమె ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి ఆమె మీద. నువ్వేంది వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటాం. ఆమె ఏమంటుందంటే నేను అసద్తో మాట్లాడాను, నేను చూశాను అక్కడ ఎటువంటి కెమికల్ వెపన్స్ లేవు. అప్పట్లో మీరు గుర్తుంటే వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ అక్కడ US గవర్నమెంట్ అని తన్నది ఏంటి, వాళ్ళ దగ్గర కెమికల్ వెపన్స్ ఉన్నాయి అంటూ ఉన్నారు. ఎట్లా అంటే సద్దాం హుస్సేన్కి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఎట్లా అన్నారు, బషర్ అల్ అసద్ దగ్గర కెమికల్ వెపన్స్ ఉన్నాయి. ఇప్పుడు అట్లాగే ఇరాన్లో కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మళ్ళీ అదే గోల మొదలు పెట్టారు. సో అప్పుడు ఆమె చాలా స్పష్టంగా చెప్పింది కెమికల్ వెపన్స్ లేవు అన్నారు. అప్పుడు కూడా అన్నారు నువ్వు ఏంటి ప్రో రష్యాగా ఉన్నావు ఏంటి అని. సో ట్రంప్ ఒకవైపు పెట్టుకున్నప్పుడు 2024 నుంచి ఆమె రిపబ్లికన్స్తో ఉన్నారు ఆమె. సో ఆమెని నేషనల్ ఇంటెలిజెన్స్ హెడ్, ఆఫ్ కోర్స్ ఆమెకి మిలిటరీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంటెలిజెన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, దానివల్ల పెట్టుకున్నారు. సో కొంతమంది ఎట్లా భావించారంటే ట్రంప్ కూడా ఒక యాంటీ రష్యా స్టాన్స్కి కాదు, ఒక మల్టీపోలార్ వరల్డ్, కొంచెం రష్యాకి సాఫ్ట్ స్టాన్స్కి వెళ్తున్నారు అని ఆ ఉద్దేశంతో పెట్టుకున్నారేమో అనుకున్నారు. ఇంకోటి ఇనీషియల్గా మీరు గుర్తుంటే మన వాళ్ళు కూడా భారత్లో కూడా ట్రంప్కి బాగా సపోర్ట్ చేద్దామంటే చాలామంది అనుకున్నారు. అట్లీస్ట్ కొంచెం ప్రో హిందూ లేకపోతే ప్రో హిందుత్వ లేకపోతే ప్రో బీజేపీకి ఉన్న వాళ్ళు అట్లాంటి లాబీస్ USలో ఉన్నా కూడా ట్రంప్కి సపోర్ట్ చేశారు. సో ట్రంప్ పవర్లోకి వచ్చినప్పుడు ఆ టైంలో ఈమె ఓత్ టేకింగ్ తీసుకున్నప్పుడు భగవద్గీత మీద ఆమె ఓత్ తీసుకున్నారు. సో షీఈస్ ద ఫస్ట్ హిందూ క్యాబినెట్ మెంబర్ ఇన్ USA అని అంటారు, రైట్. సో సగం ఆమె సెమోవెన్ హెరిటేజ్ ఉంది, సగం ఐ థింక్ మదర్స్ సైడ్ ఆమెకి హిందూ హెరిటేజ్ ఉంది అంటారు. ప్రాక్టీసింగ్ హిందూ కదా, కరెక్ట్. సో అప్పుడు ట్రంప్ పెట్టుకోవడానికి ఒకటి కొంచెం రష్యా మీద సాఫ్ట్ స్టాన్స్ ఉంది. సో అమెరికా ఫస్ట్లో కొంచెం రష్యాను కూడా కలుపుకుంటూ వెళ్దాం అనేటటువంటి స్టాన్స్ ఒకటి. రెండోది హిందూస్ కూడా దే ఓటెడ్ ఫర్ అస్, సో వాళ్ళకి ఒకటి అన్నట్టు ముందుకెళ్ళదు. కానీ కాష్ పటేల్ కూడా FBI డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు సడన్గా మీరు చూస్తే అక్కడ టెనర్ మారింది, రైట్.
ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి బై ద వే, తులసి గాబార్డ్ అనేది ఇంకొక మాట రెగ్యులర్గా ఏమనేది ఏంటంటే మా ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ లాగా నిలబడినప్పుడు యాంటీ రెజీమ్ ఆర్ రెజీమ్ చేంజ్ వార్స్లోకి యూఎస్ వెళ్ళకూడదు, అది నేను ప్రెసిడెంట్ అయితే ఆపేస్తాను అన్నది. రెజీమ్ చేంజ్ వార్స్ జరగకూడదు అని ఇప్పుడు అందేమో ఆమె ప్రెసిడెంట్గా క్యాంపెయిన్ చేసేటప్పుడు. ఓకే రైట్. సో అప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు అదే అన్నారు, వేరే యుద్ధాలు మనకు సంబంధం లేదు కదా, ఆఫ్ఘనిస్తాన్ వార్తో మనకు సంబంధం ఏంటి, ఈ డెమోక్రాట్స్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తారు, ఇరాక్కి వెళ్తారు, మొత్తం నాశనం చేస్తారు, నేను వచ్చాక ఇవన్నీ చేయను అనేది ఇనీషియల్ ఆయన సెకండ్ టర్మ్కి వచ్చినప్పుడు ఫస్ట్ మాట్లాడింది. ఇప్పుడు మొత్తం మారింది. రైట్. ఇన్ఫ్యాక్ట్ అంతెందుకు ఇరాన్ మీద కూడా మార్చ్లో February 28 ఇరాన్ మీద యుద్ధం మొదలైతే మార్చ్లో మా కాంగ్రెస్లో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇరాన్కి న్యూక్లియర్ థ్రెట్ అది కాదు, ఇఫ్ ఎట్ ఆల్ న్యూక్లియర్ థ్రెట్ ఉంటే మనకి చైనా న్యూక్లియర్ థ్రెట్ అవుతుంది, పాకిస్తాన్లో వాళ్ళకున్న బెలిస్టిక్ మిజైల్స్ అవన్నీ ఇంటర్ కాంటినెంటల్ బెలిస్టిక్ మిజైల్స్ ద్వారా యూఎస్కి థ్రెట్ పాకిస్తాన్ అవుతుంది, ఇవన్నీ మాట్లాడినారు. ఇప్పుడు మీరు ట్రంప్ పాలసీ చూస్తే ఒకటి ఇరాన్ మీద వార్ వెళ్లాల్సిందే, రెజీమ్ చేంజ్ చేయాల్సిందే. నేపాల్ బంగ్లాదేశ్ సక్సెస్ఫుల్గా బంగ్లాదేశ్ అప్పుడే అయిపోయింది, నేపాల్ సక్సెస్ఫుల్గా రెజీమ్ చేంజ్ కూడా వాళ్ళు జరిగింది. ఇప్పుడు దానికి ప్రోగున్నారు, రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్కి ట్రంప్ ప్రోగున్నారు. అది తులసి గాబార్డ్ అగేన్స్ట్ ఉంది. ఇంకోటి ఇప్పుడు మొన్ననే టెక్సస్లో కూడా ఒక రకమైన వాళ్ళకి కమ్యూనిటీ డిస్కషన్ జరుగుతుంటే మీరు ఒక చూడొచ్చు, అక్కడ ఓపెన్గా భారత్ని, హిందూస్ని, జైన్స్ని తిడుతూ దట్ ఆ హిందువులు ఎవరు ఇక్కడికి వచ్చి వాళ్ళ కల్చర్ పెట్టడం ఏంటి, దే ఆర్ కంట్రీస్ ఆర్ షిట్ హోల్స్ అని ఒక అతను అన్నాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ. రైట్. అదన్నీ తర్వాత వీ డోంట్ నీడ్ దోస్ హిందూస్, వీ డోంట్ నీడ్ దోస్ పీపుల్, లెట్ దెమ్ గో బ్యాక్ టు దేర్ కంట్రీస్. అట్లాంటి మాటలు ఓపెన్గా వస్తున్నాయి. సో అక్కడ ట్రంప్ కోర్ ఓట్ బేస్ ఏముందో దాంట్లో అట్లీస్ట్ వోకల్ మెజారిటీని ఏం చేస్తున్నారంటే వాళ్ళని యాంటీ హిందూ, యాంటీ ఇండియన్ స్టాన్స్ బాగా ఎక్కువ చేస్తున్నారు. సో మనకి ఇది చూస్తే వీసా రిలేటెడ్ కూడా బాగా ఇష్యూస్ అంటున్నాడు కదా, నిన్న మొన్న స్టేట్మెంట్ శ్రీధర్ వెంపు గారు కాదు, ట్రంప్ ఏమన్నాడంటే జన్మతః ఈ పౌరసత్వం ఏదైతే హక్కు ఉందో బర్త్ రైట్ సిటిజన్షిప్ చైనా వాళ్ళ కోసం కాదు, స్లేవ్స్ కోసం అని మాట్లాడా. అంటే ఇప్పుడు ఎక్కువగా దీనికోసం ఎక్కువగా మనం ఉత్సాహం చూపించేది, ఆసక్తి చూపించేది భారతీయులు ఎక్కువ ఉంటారు. ఇది కూడా చైనా ఇండియన్ హెల్ హోల్స్ అన్నారు, ఆయన హెల్ హోల్స్ అన్నారు, ట్రంప్ అనలేదు కానీ ఎవరో అన్నదాన్ని రీట్వీట్ చేసి స్లేవ్స్ అన్నారు, అంటే బానిసలు అనే మన భారతీయులు ఉద్దేశించి మాట్లాడినట్టుగానే. మెయిన్గా ఆయన బ్లాక్స్ గురించి అని ఉంటారు, బ్లాక్స్ అండ్ ఇండెంచర్డ్ లేబర్ లాగా, స్లేవ్ లేబర్ లాగా వచ్చిన వాళ్ళ గురించి మేజర్గా మాట్లాడారు. అంటే ఆ కారణంగా అది వచ్చింది అంటారు. రైట్. బట్ ఎసెన్షియల్లీ ఏంటంటే కొంచెం ఇప్పుడు యాంటీ ఇండియన్ పాలసీసే కాకుండా యాంటీ హిందూ రెటారిక్గా కూడా కొన్ని చోట్ల మారుతున్నది. అక్కడ ప్రో క్రిస్టియన్గా మారుతూ యాంటీ హిందూగా. సో ఎనీవే తులసి గాబార్డ్ భగవద్గీత మీద ఓత్ టేకింగ్ కూడా చాలా మంది మధ్యలో రిపబ్లికన్స్, కోర్ క్రిస్టియన్ ట్రెడిషనల్ రిపబ్లికన్స్లో సరిగ్గా రెజనేట్ అవ్వాలి, అది కూడా అప్సెట్ అయ్యారు. ఇరాన్ వార్ రిలేటెడ్ బాగా అప్సెట్ అయ్యారు, ఎందుకంటే అమ్మ న్యూక్లియర్ లేదంటుంది, ట్రంప్ ఏమో ఉందంటాడు. సో చివరికి మళ్ళీ మనం ప్రశ్నిస్తే ఎనీవే ట్రంప్ ఈజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ కదా, ఆయన ఎట్లా అంటే అట్లా అని ఒక మాట అన్నారు ఆమె. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, సో ఆల్రెడీ డెమోక్రాట్స్ అప్సెట్ ఉన్నారు, డెమోక్రాట్స్ వదిలేసి రిపబ్లికన్స్కి వెళ్ళింది. ఇంకో ట్రంప్ అప్సెట్ ఉన్నాడు, ఇరాన్కి వ్యతిరేకంగా చేసింది, దానిపైన కోర్ ఓటర్ బేస్ అంతా కొంచెం యాంటీ హిందూస్తాన్స్ వస్తుంది. ఇంకోటి మోదీజీతో మంచి రిలేషన్స్ ఉందని కూడా కొన్ని పుకార్లు వచ్చాయి. మోదీజీతో మంచి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఆమె మెయింటైన్ చేస్తుంది, భారత్కి దగ్గర అవుతుంది, కరెక్ట్, అది ఉంది అనేది ఒకటి ఉంది. రైట్. సో దానివల్ల కూడా కొంచెం ఇప్పుడు ఏంటి వాళ్ళు మీరు గమనిస్తే పాకిస్తాన్ ఇస్ అ మీడియేటర్, చైనాకి మొత్తం బ్యాండ్ వ్యాగన్ పట్టుకొని వెళ్తాము. పాకిస్తాన్ ఇప్పుడు దే ఆర్ వెరీ గ్రేట్ నేషన్, దే ఆర్ ఫ్రెండ్స్, దే ఆర్ పార్ట్నర్స్, బిగ్గెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు కదా, కరెక్ట్ అయిపోయారు వాళ్ళు. రైట్. సో ఇది చిన్నగా ఇండియాని సైడ్ లైన్ చేయటం, సో ఇండియాని ఒక విధంగా కొంచెం యాంటీగా చేయటం ఏమన్నా అవుతుంది. సో దానివల్ల న్యాచురల్గా ఆమె ఒక లయబిలిటీ అవుతుంది. కానీ ఐ థింక్ కిల్లింగ్ స్ట్రోక్ ఎక్కడ ఉంటుందంటే ఆమె మీద, ఆమె ఒక కొత్త ఇనిషియేటివ్ పెట్టారు, డైరెక్టర్స్ ఇనిషియేటివ్స్ గ్రూప్ అని. సో దాని ద్వారా ఆమె ఏం చేస్తున్నారంటే చాలా కోర్ ప్రాజెక్ట్స్, సీక్రెటివ్గా ఉన్న ప్రాజెక్ట్స్ అని బయటికి లాగుతున్నారు ఆమె. సో సిఐఏ వాళ్ళకి MK Ultra ప్రాజెక్ట్ అని ఉందంటారు. సో ఇట్స్ అ వెరీ హైలీ క్లాసిఫైడ్ ప్రాజెక్ట్, వెరీ హై లెవెల్ కొన్ని పనులు చేస్తుంటారు, తెలియని పనులు చేస్తుంటారు. అట్లాంటి వాటిలో జాన్ ఎఫ్ కెనడీ అసాసినేషన్, మార్టిన్ లూథర్ కింగ్ అసాసినేషన్, ఇవన్నీ కొన్ని చాలా క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ ఇప్పటిదాకా పబ్లిక్ ఎవరు తెలియదు. జాన్ ఎఫ్ కెనడీ ఎవరు ర్యాండమ్గా చంపేసి వెళ్ళిపోయి ఎట్లా నమ్ముతాం, అది హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ USA. రైట్. సో కొంచెం సిఐఏ హస్తం ఉందంటారు. ఇవన్నీ ఆమె బయటికి లాగుతుంది, ఆ పేపర్స్ ఏంటి బయటికి లాగడం మొదలుపెట్టింది. ఇంకోటి ఆమె హవానా సిండ్రోమ్ అని ఉంటుంది. సో ఇది మన మీడియాలో ఎక్కువ రాలేదు, కానీ మనం ఎవరైనా గూగుల్ చేయొచ్చు, లేకపోతే ChatGPTలో చూడొచ్చు. హవానా సిండ్రోమ్ అనేది ఏంటంటే క్యూబాలో హవానా అనే ఏరియాలో ఒక అబ్జర్వేషన్ జరిగింది. ఏం జరిగిందంటే US officials వాళ్ళ ఆఫీసుల్లో కూర్చుంటుంటే సడన్గా వాళ్ళకి తలనొప్పి రావటం, కళ్ళు తిరిగి పడిపోవటం, లేకపోతే బ్లీడింగ్ అవ్వటం, నోట్లో నుంచి బ్లీడింగ్ అవ్వడం, వాంతులు జరగటం, ఆ తర్వాత కొంతమంది క్యాన్సర్ తగలటం. ఓన్లీ ఒఫీషియల్స్, నాట్ సిటిజన్స్, నాట్ ఎనీ పబ్లిక్ పీపుల్, ఒఫీషియల్స్కి, డిప్లొమాట్స్కి ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. సో అందుకని హవానా సిండ్రోమ్ అని పెట్టారు. చిన్నగా కొన్ని డాక్యుమెంట్స్ ఏమని వస్తున్నాయంటే ఏవో కొంతమంది, కొన్ని ఏజెంట్స్ ఎవరో కొన్ని రేడియో ఫ్రీక్వెన్సీ, మైక్రో ఫ్రీక్వెన్సీతో కొన్ని డివైజులు టార్గెట్ చేసి, ఎట్లా అంటే విండోస్ ద్వారా టార్గెట్ చేసి ఒకరి మీద అట్లా పెట్టడం. అట్లా పెట్టేసరికి ఫస్ట్ ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్ ఏం తెలియదు, కానీ కొన్ని నిమిషాలు అయిన తర్వాత నుంచి చిన్నగా
ఆ వైబ్రేషన్స్ ఎట్లా ఉంటుందంటే స్టమక్లో ఉన్న ఎంజైమ్స్ని టార్గెట్ చేయటం, లేదా బ్రెయిన్లో టార్గెట్ చేయటం, దాంతో బ్లీడింగ్స్ అవడం, కలుదిరి పడిపోవడం, క్యాన్సర్స్ లాంటివి రావడం, ఇవన్నీ అని అంటున్నారు. సో ఐరానికలీ ఆమె హస్బెండ్ కూడా బోన్ క్యాన్సర్ అని అంటున్నారు ఆమె. అవును, బోన్ క్యాన్సర్ అని చెప్తారు. ఈ హవానా సిండ్రోమ్ మీద కూడా ఆమె డాక్యుమెంటేషన్ మొదలుపెట్టింది, బయట కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ తీయించడం, ఏం జరుగుతుంది ఇన్వెస్టిగేట్ చేయండి ఏంటి అని. సో కొంతమంది అంటాం ఇది సిఐఏ ఇస్ నాట్ హ్యాపీ విత్ దిస్, సిఐఏ కోర్ అడ్డాలోగా ఆమె ఎందుకు ఎంటర్ అవుతుంది, ఈ విషయాలు ఆమెకు ఎందుకు, రైట్. సో సిఐఏ దాన్ని ఎన్కేఎల్ట్రా అయితే డెఫినెట్గా సిఐఏ ప్రాజెక్ట్ అని అంటారు, కానీ మరి హవానా సిండ్రోమ్ చాలామంది రష్యన్స్కి చైనీస్కి అంటారు, కానీ దాని వెనకాల ఏమైనా సిఐఏ హస్తం ఉందా, దానికి డిడ్ షీ గెట్ టూ క్లోజ్ టు ద హార్నెట్స్ నెస్ట్, ఆమె చాలా టచ్ చేయగా ఉన్నటువంటి టాబూ సబ్జెక్ట్స్ ఎక్కువ టచ్ చేస్తున్నారు, ఫర్బిడెన్ ఏరియాస్ కొంచెం లైన్ దాటినట్టు సిఐఏ కనిపించిందా. సో దీనివల్ల న్యాచురల్గా కొంచెం రెసిస్టెన్స్ అనేది. సో ఆల్రెడీ అనుకున్నట్టు ట్రంప్ ఒరిజినల్ ఏ ప్రామిసెస్ మీద క్యాంపెయినింగ్ చేసి ఆయన పవర్కి వచ్చారో అవన్నీ మారిపోయి ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు యాంటీ భారత్ అయిపోతుంది, కొంచెం యాంటీ హిందూ స్టాన్స్ వస్తుంది. ఇప్పుడు ఆఫ్కోర్స్ మార్కో రూబియో ఇప్పుడు వేరేది అంటున్నాడు, దేర్ గ్రేట్ పార్ట్నర్, గ్రేట్ అలై, ఇవన్నీ ఇప్పుడు అంటున్నారు, కానీ బట్ వాళ్ళు తీసుకునే చాలా మెజర్స్, వాళ్ళ ట్రేడ్ టారిఫ్స్ మీరు చూసినా, టారిఫ్ బేస్డ్ అటాక్స్ చూసినా, లేకపోతే వాళ్ళ సిఐఏ సెట్లు మన మణిపూర్ దగ్గర ఆపరేట్ చేయడం చూసినా, లేకపోతే వెస్ట్ బెంగాల్లో వాళ్ళు చాలా ఇంక్రీజ్డ్ యాక్టివిటీ, కొంచెం సిఐఏ యాక్టివిటీ ఇవన్నీ చూసినా, ఇవి ఏం చూసినా కూడా ఇవి రైట్ నౌ అది ప్రో ట్రంప్ ఏ స్టాన్స్తో వచ్చారో దాంతో కనబడట్లేదు. సో తులసి గబార్డ్ పొలిటికల్గానే మీరు రిలవెంట్ అయిపోయారు, డెమోక్రాట్స్ నుంచి మాకు సపోర్ట్ ఉండదు, దానిపైన హిందూ కార్డ్ ఒకటి ఉంది విచ్ దే డోంట్ వాంట్ రైట్ నౌ. ఓవరాల్ క్రిస్టియన్ లాబీ చేస్తున్నప్పుడు హిందూ ఇస్ నాట్ అ గుడ్ లాబీ ఫర్ దెమ్. సో ఐ థింక్ ఇవన్నీ, అండ్ ఐ థింక్ ఈ ఫైనల్ బ్లో ఇదే ఉంటుంది సిఐఏ నుంచే, ఎందుకు వై ఆర్ యూ క్రాసింగ్ ద లైన్స్ దట్ యూ ఆర్ నాట్ సపోజ్ టు క్రాస్, ఎందుకు మీకు ఈ విషయాలు మేము చూసుకుంటాం కదా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. అలాగే కొద్ది రోజులు అంటే మార్చిలో అనుకుంటా అమెరికాకి థ్రెట్, న్యూక్లియర్ థ్రెట్ ఊహించినటువంటి శత్రువు పాకిస్తాన్ రూపంలో ఉందని చెప్పి ఆమె రిపోర్ట్ ఇచ్చారు. కరెక్ట్. జనరల్గా పాకిస్తాన్ పేరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అప్పటికే ఒక డీప్ లవ్లో ఉన్నది. వీళ్ళిద్దరిని అక్కడ వైట్ హౌస్కి పిలిపించుకోవడము, అసీం మునీర్ని, షెహబాజ్ షరీఫ్ని పిలిపించుకోవడం 2 సార్లు ఇదంతా జరుగుతోంది. ఈ సమయంలో ఆమె పాకిస్తాన్ ఉద్దేశించి ఒక 5 దేశాల పేర్లు చెప్తూ అందులో పాకిస్తాన్ పేరు కూడా ఉంది. ఫ్యూచర్లో వాళ్ళు బయటి ప్రపంచానికి తెలియకుండా లాంగ్ రేంజ్ మిసైల్స్, న్యూక్లియర్ చాలా తయారు చేస్తున్నారు, అది మనకు కూడా రేపొద్దున ప్రమాదమే, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిదని చెప్పారు. అది కూడా బహుశా ట్రంప్కి నచ్చి ఉండకపోవచ్చు. డెఫినెట్గా ఇందాక మనం అనుకున్నట్టు డెఫినెట్గా ఇది నచ్చదు. ఇన్ఫాక్ట్ మార్కో రూబియో అంటుంటాం, మార్కో రూబియో కూడా ఆయన ఇంతకు ముందర, ఆయన ఇప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ అవ్వక ముందర ఆయన రెగ్యులర్గా ఏమైనా వాళ్ళు పాకిస్తాన్ ఇస్ అ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం అంటున్నారు, అది ప్రూవ్ అయితే యుఎస్ ఫండింగ్ వాళ్ళకి వద్దు, సపోర్ట్ చేయకండి అనేవాడు. ఇప్పుడు సడన్గా మన పెహల్గామ్ అటాక్ అయిన వెంటనే ఆసిమ్ మునీర్తోనూ, షాబాజ్ షరీఫ్తోనూ నవ్వుతూ చాలా అతి ఉత్సాహంగా నవ్వుతూ ఫోటోలు దిగి అది పబ్లిక్లో రిలీజ్ చేసుకున్నారు, అంటే అంత ఫ్రెండ్షిప్ ఉంది మాకు అని చూపించుకున్నారు. సో ఆయన స్టాన్స్ కూడా మారిపోయింది పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ పిఆర్ అవంతా మార్చుకుంటున్నారు, మీరు గమనించండి. దే ఆర్ హార్డ్ లైన్ రాడికలైజ్డ్ ఇస్లామిక్ అని కూడా అన్నారు, ఎందుకంటే సౌదీ అరేబియా దే ఆర్ ఇస్లామిక్, యుఏ ఇస్ ఇస్లామిక్, రాడికలైజ్డ్ బ్రెయిన్లెస్ లెవెల్లో వాళ్ళు చేస్తూ టెర్రరిస్టిక్గా వెళ్తున్నారు వాళ్ళు, రైట్. సో అట్లాంటిది వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తే 2025 డిసెంబర్లో ధూమ్ధామ్ క్రిస్టియన్ సెలబ్రేషన్స్ అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేశారు వాళ్ళు, రైట్. స్టేట్ స్పాన్సర్డ్, అంటే షాబాజ్ షరీఫ్ వెళ్ళి క్రిస్మస్ కేక్ కటింగ్ చేశారు, ఆసిమ్ మునీర్ క్రిస్మస్ విషెస్ చెప్తున్నాడు, వాళ్ళ ఆసిఫ్ అలీ జర్దారీ క్రిస్మస్ విషెస్ చెప్తున్నారు. ఎందుకు ఇన్నాళ్ళు మైనారిటీగా క్రిస్టియన్స్ సైడ్ లైన్ చేసింది, ఇప్పుడు క్రిస్టియన్స్ అంతా ధూమ్ధామ్ ఎందుకు ఓపెన్ అవుతున్నారు డిసెంబర్ 2025 నుండి, రైట్. దాంతోపాటు మీరు అక్కడ పంజాబ్ ప్రావిన్స్, వాళ్ళ పంజాబ్ స్టేట్ మీరు చూసుకుంటే అక్కడ పంజాబ్ స్టేట్ లాహోర్లో వాళ్ళు అక్కడ ఐ థింక్ ఇస్లాంపురానో ఇది ఒక ఏరియా ఉంది వాళ్ళకి, రైట్. సో దాని పేరుని వాళ్ళు కిషన్ నగర్ అని మార్చుకున్నారు, రైట్. బాబ్రీ మస్జిద్ చౌక్ అని ఒకటి ఉంది, దాని పేరు వాళ్ళు జైన్ మందిర్ చౌక్ మార్చుకున్నారంటే 15 ప్రాంతాలు, నాట్ 1 or 2, కరెక్ట్, 15 ఏరియాస్, కరెక్ట్. లక్ష్మీ చౌక్ అని, కృష్ణానగర్, కిషన్ నగర్, జైన్ మందిర్ చౌక్, కిషన్ నగర్, ధరంపురా, రైట్, ధరంపురా, ఇవన్నీ పేర్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు. సో దీన్ని పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మేము వీఆర్ వెరీ లిబరల్ అండ్ పబ్లిక్లో చూపించుకోవడానికి ట్రై చేస్తున్నాం. దీనికి మల్టిపుల్ రీజన్స్. ఒకటి ఏంటంటే యూఎస్కి ఏం చెప్పాలి, దట్ వీఆర్ లిబరల్, వీఆర్ సెక్యులర్, దాంతోపాటు సరే మేము లోపల చేసుకుని ఏదో మనం చేసుకుంటాంలే, మేము ఇండియాలో చేసేది అటాక్స్ అని చేసుకుంటాంలే, కానీ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ సెక్యులర్. క్రిస్మస్ చూడండి ఎంత చక్కటి కేక్ కట్ చేసాము మేము, రైట్. సో ఇవన్నీ వాళ్ళు ప్రెజెంట్ చేసుకుంటున్నారు. సో ఇది చేయడానికి ఉద్దేశం ఏంటి, ఒక విధంగా యూఎస్ నుంచి కూడా వెళ్ళుంటుంది, ఎందుకంటే మనకు తెలిసిందే ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు ఆ టైంలో ఆసిమ్ మునీర్, షాబాజ్ షరీఫ్ యూఎస్కి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి కొన్ని పొలిటికల్ అడ్వైజరీస్ని, పిఆర్ కన్సల్టింగ్ ఫర్మ్స్ని, అట్లాంటివి ఐ థింక్ జావెలిన్ అని కూడా ఒక కంపెనీని, వాళ్ళు ఎక్సెసివ్ లెవెల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు, మీరు మాకు హెల్ప్ చేయండి, మీరు ఎట్లా కూడా లాబీ చేయించండి, ఆపరేషన్ సింధూర్ ఆపించండి, అక్కడి నుంచి లాబింగ్ చేయించారు. లాబీ చేయించడమే కాకుండా అక్కడి నుంచి డెఫినెట్గా వాళ్ళకి ఇన్పుట్స్ వచ్చాయి, మీరు పబ్లిక్ రిలేషన్స్లో చేంజ్ చేయండి. ఇప్పుడు మిమ్మల్ని గ్లోబల్ మీడియేటర్గా చూపిస్తున్నాం, ఇరాన్కి మీడియేటర్గా చూపిస్తున్నాం. సో చూపిస్తున్నప్పుడు యూ షుడ్ చేంజ్ యువర్ ఇమేజ్. సో పాకిస్తాన్కి ఇప్పుడు మన ఫ్రెండ్లీ యాటిట్యూడ్లో యూఎస్ అనేది వెళ్తున్నది. దాంట్లో తులసి గబార్డ్ స్టేట్మెంట్ అంటే ఒక విధంగా మళ్ళీ అది రివర్స్ చేస్తుంది. అది
సో అన్ని విధానాలుగా చూస్తే తులసి గబార్డ్ అండ్ డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఉండేవి అండ్ ఆమె యాంటీ వార్ స్టాన్స్ అది కూడా డొనాల్డ్ ట్రంప్ ఇస్ నాట్ హ్యాపీ విత్ ఆర్ డొనాల్డ్ ట్రంప్ కరెంట్ రిజీమ్ ఇస్ నాట్ హ్యాపీ విత్ ఇన్ యూఎస్. దానివల్ల నౌ షీజ్ అ డిస్పోజబుల్ అసెట్ అని చేస్తుంటారు. సో బోన్ క్యాన్సర్ జెన్యున్గా జరిగింది, దేవుడి దయ వల్ల ఆయనకి ఏం జరగకపోతే బాగుండు, ఆమెకు సేఫ్గా ఉంటే బాగుండు, ఆమె కూడా ఆమె వాళ్ళ హస్బెండ్. బట్ ఇది ఒక ఆఫ్ ర్యాంప్గా అది వాడుకొని ఆమె ఒక డిగ్నిఫైడ్ ఎగ్జిట్గా తీసుకుని ఆమె ఎగ్జిట్ అయింది. వాళ్ళు సాక్ చేసే కంటే వాళ్ళు తప్పించే కంటే నేనే గ్రేస్ఫుల్గా తప్పుకుంటే మంచిదని ఆమె అనుకుని ఉండవచ్చు. కరెక్ట్. సో హూ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ హర్? దానికి ఆల్రెడీ అంటున్నారు 4-5 పేర్లు రిపబ్లికన్స్ నుంచే వస్తున్నాయి, 4-5 పేర్లు ఉన్నాయి. దాంట్లో కొంతమంది నార్మల్ పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఒక కమ్యూనికేషన్ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ కూడా ఉన్నారంటున్నారు, అట్లా రకరకాల వాళ్ళు అంటున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చూడాలంటే ఇప్పుడు ఈమె టార్గెట్ చేస్తున్నట్టు ఐ ఫీల్ కాష్ పటేల్ కూడా టార్గెట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది బికాస్ ఆఫ్ హిస్ హిందూ ఆరిజిన్. హిందూ ఆరిజిన్ ఒకటి, రెండోది వేరే అతని పైన ఇతర అలిగేషన్స్ కూడా ఉన్నాయి, అతని వ్యక్తిగత రకరకాలు ఉన్నాయి. ఆయన మీద ఆల్కహాల్ అబ్యూస్ అని వస్తున్నది, ఇవన్నీ వస్తున్నాయి. దానిపైన ఆయన టు సమ్ ఎక్స్టెంట్ ఆయన కాంప్రమైజ్ కూడా అయ్యారు అంటున్నారు. ఆయన ఈమెయిల్స్ అవన్నీ కూడా కాంప్రమైజ్ అయింది, ఒక హ్యాకింగ్ జరిగింది ఇజ్రాయెల్లో ఉండే ఈమెయిల్స్ మీద ఇవి అన్నారు. కానీ మేజర్లీ ఆయన ఇప్పుడు సర్వే అవ్వడం కారణం ఏంటంటే ఎప్స్టైన్ ఫైల్స్ చాలా జాగ్రత్తగా ట్రంప్ని ఆయన ఇన్సులేట్ చేశారు, ఎప్స్టైన్ ఫైల్స్ రిలేటెడ్. రైట్. అట్లాగే ఇంకోటి ఏం చేశారంటే డెమోక్రాట్స్లో డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఎవరు ఉన్నారు, చాలామంది సెక్యూరిటీ క్లియరెన్స్లు తీయించేసేటాలు, వాళ్ళ మీద కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయాలి, ఇవన్నీ ప్రో ట్రంప్ లాయలిస్ట్గా చాలా నిలబడుతున్నాడు. అండ్ ఇప్పటిదాకా తులసి గబార్డ్ లాగా ఎటువంటిది ట్రంప్ తీసుకున్న పాలసీస్ వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు, ఒక్కదాని వల్ల ఆయన సేఫ్ గార్డ్ అవ్వచ్చు. కానీ ప్రస్తుతానికి ఉన్న కన్జర్వేటివ్ రిపబ్లికన్ లాబీ ఇస్ నాట్ హ్యాపీ విత్ కాష్ పటేల్ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఒక హిందూగానే భావిస్తారు, బ్రౌన్ స్కిన్ గానే భావిస్తారు, ఇండియన్ గానే భావిస్తారు. ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల హీ మే ఆల్సో బీ ఆన్ ద లైన్. బట్ ఆ లాయలిజం వల్ల టువర్డ్స్ ట్రంప్ వల్ల మాత్రమే ఆయన కొద్ది గొప్ప సేఫ్ గార్డ్ అనేది ఉంటుంది. అండ్ అన్లైక్ తులసి గబార్డ్ ఆయన ప్రో ఇండియా ప్రో మోదీ స్టాన్స్ ఇప్పటిదాకా ఏం కనబడలేదు కాష్ పటేల్. మనం అనుకున్నాం అప్పట్లో వాళ్ళిద్దరు వస్తున్నారు, భారతీయులు వెళ్తున్నారు, మంచిది ఏమైనా జరుగుతుంది, ఏం ప్రస్తుతానికి ఏం లేదు, మనకు అనవసరం, వాళ్ళ దేశంలో జరిగేది మనకు అనవసరం. కానీ ఇవన్నీ మనం గమనించాలి, ఇవన్నీ జరుగుతున్నాయి. మేబీ మీరు అన్నట్టు క్యాష్ పటేల్ని కూడా పక్కన పెడితే పెట్టొచ్చు, మేబీ చూడాలి, మేబీ కొంత టైం తీసుకుంటారా, లేకపోతే ట్రంప్కి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అతను సేఫ్ జోన్లో పెడతారా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య గారు. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ ఫీడ్బ్యాక్, మీ అభిప్రాయాలు, తులసి గబార్డ్ని ఎందుకు తప్పించారు, ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, హిందూ ఆరిజిన్ భారతీయ మూలాలు కలిగి ఉండడం వలన భారత్కు దగ్గరవుతుందనా, మోదీ గారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనా, ఇలా రకరకాల కారణాలు కనబడుతున్నాయి. మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.